వెల్కమ్ టు డే 4. మరి అంత డేంజర్ గా చూడండి అసలు బయటికి కూడా రావట్లేదు కానీ అంత పీకినా వీళ్ళందరూ బలిగాదానికే వస్తారు ఇక్కడికి. క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు. దేశ రాజధానికి వచ్చినాం అబ్బా. రాజాది రాజా ఇల్లు లోపల మాట్లాడుతుందో. వాట్స్ యువర్ నేమ్? ముస్కాన్. వన్ సే హాయ్. హాయ్. మార్నింగ్ మనాలిలో ఎంటర్ అయ్యి గుడ్ మార్నింగ్ మనాలిలో చెప్దాం. ద రియల్ అడ్వెంచర్ స్టార్ట్స్. ఓకే. ఏ గుడ్ మార్నింగ్. నైట్ ఎట్లా గడిచింది మీకు? చాలా బాగుంది కానీ వరస్ట్ ఉంది. రేయ్ ఏంది బాగుందిరా. How is your feeling? Fine. Fine. హలో. ఇక్కడ రోడ్లు చాలా డేంజర్గా ఉన్నాయి. హైవేనే కానీ చాలా డేంజర్గా ఉన్నాయి. ఏమైంది అదికా? ఏంటిది? క్యా అసలు చూడండి బ్రో, మరి అంత డేంజర్ గా చూడండి అసలు బయటికి కూడా రావట్లేదు కానీ అంత పీకినా కొంచెం ఎంత హనాన్ వస్తుంది. రావట్లేదు చాలా డేంజర్ గా ఉంది అసలు. ఇప్పుడు దాని వల్ల టైర్ అయితే పోయింది. డ్రైవింగ్ కొత్త టైర్ అయితే కొనుక్కోవాలి పక్క. ఆ టైర్ అయితే నడవదు అంట లడక్ దాకా. అది ప్రెసెంట్ గా అయితే టైర్ కోసం మేటలో ఉన్నాం మేమైతే. आपका नाम क्या है? रिपेश. रिपेश. कहाँ से हो? कहाँ से हो आप? इधर से? आगरा. आगरा. ताजमहल देखा आपने? हाँ देखा? कैसे रहता ताजमहल? ताजमहल कैसे रहता? सफेद कलर का है, व्हाइट कलर का है. हाँ व्हाइट कलर का है. आगरा व्हाइट कलर का है. अच्छा रहता दिखने के लिए. अच्छा है. దగ్గర కప్పుల్లో చాయ్ ఇచ్చినట్టు పేపర్ గ్లాస్ లో ఇచ్చినట్టు ఇక్కడ వీళ్ళు బాటిల్ ఇస్తున్నారంటే చాయ్ మాత్రం చీప్. కిतना चाय कितना? एक चाय 10 रुपए. ये फेक ए रिटर्न देना फेक देना फेक ना रिटर्न देना फेक. పడేయటమే అటండి కప్పు. తందూరి చాయ్ టైప్ బాగుంది. చెప్పు ఏమంటున్నావు? మంట ఏం దొరుకుద్దా? మన చూసినా ఏదో పట్టుకొని దాంట్లో కుంపటేసుకొని తిరుగుతారుగా. అబ్బా మీరు ఫారెన్ లో ఉన్నారు కదా అబ్బా, అక్కడ ఉండదా ఇంత చలి? మరి అప్పుడు ఎట్లా మీరు కంట్రోల్ చేసుకుంటారు? ఫాగ్ ఉండదు. డెన్స్ ఫాగ్ ఉండదు అసలు. నైట్ ఫేస్ చేసినాం నైట్ ఫేస్ చేసినాం ఫాగ్ అంత ఉండదు అసలు. ఫాగ్ ఉండదు, చలి ఉంటుంది కానీ ఫాగ్ ఉండదు. ఉంటుంది కానీ అంత ఉండదు. ఓకే. సేమ్ ఇంతే ఇక రూమ్ లో హీటర్లు ఉంటాయి. రూమ్ పోయి హీటర్లు, కార్ పోయి హీటర్లు. ఏసీలు వేసుకోవటం ఉండదు. ఏసీలా రానే మొత్తం ఎప్పుడంతే ఉంటుందా లేకపోతే వింటర్? మామూలుగా ఎండాకాలం ఎండ ఉంటుందా? 40 పోతుంది. 40 degrees పోద్దా? అప్పుడు వేసుకోవాలి ఏసీలు. మళ్ళీ వింటర్ రైనీలో కూడా 10 దాకా పోతుంది టెంపరేచర్. అంటే అన్నీ అదే అక్కడ. అది కాదు, ఏమేం చెప్పనా, రాత్రి నన్ను అట్లా వదిలిపెట్టి ఒక్కలే పడుకోబెట్టారు ఏందబ్బా? ముందే పడుకున్నా. వీళ్ళందరూ కారులో పడుకున్నారు.
నేను పోయి దుబాయ్ కూడా ముగ్గురు ఎట్లా పట్టారు అసలు? యాక్చువల్గా రాత్రి ఏంటంటే నాకు చలి ఎక్కువైంది, కార్లో పడుకున్నాను చెప్పిన లోపల పోయి పడుకున్నాగా ఫస్ట్. మీరు అన్నం తినేటప్పుడు పడుకున్నాగా, మరి తర్వాత ఎవరు పడుకున్నాను అది కాదు. ఇప్పుడు చెప్పే కదా అది ఆపు. రాగు ఫుడ్ పరిస్థితి ఏంది? ప్రస్తుతానికి రాగలేదు. ప్రస్తుతానికి కాదు, అసలు పర్మనెంట్గా. పర్మనెంట్ కాదు. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఢిల్లీ దాడదాంపా. అరే నీళ్ళు పోయాలా, చాయ్ పోయాలా, చాయ్ పత్తి పోయాలా, చక్కెర వేయాలా, ఏనా నా టిఫిన్ అయిపోయింది. రెండు ప్యాకెట్ अच्छा है भाई, अच्छा है. అది బట్టి బట్టిలో పెట్టు. ये बकरी वाली है. थैंक यू. बाय बाय फ्रेंड्स. హే గాయ్స్, దీన్ని బట్టీలో పెడితే ఇట్ అవుతుంది రసం. లోపల ప్లాంటే ఉంది. బస్ స్నానం చేసే సీన్ అసలు లేనే లేదు. అందుకే ఇక బాడీ మొత్తం వెట్ వైప్స్ చూసుకుంటాను. స్నానం చేస్తే ఇక్కడ గుళ్ళే కోలికి. కార్లో హీటర్లు వేసుకొని ట్రావెల్ చేస్తున్నాం. మామూలుగా లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 10 o'clock ఇన్ ద మార్నింగ్. ఇంకే చుక్కలు చలి. 8 o'clock దాకా ఫాగ్ అసలు ఏం కనబడలేదు. ఇక 8 తర్వాత లేచి అన్ని ప్యాక్ చేసుకొని ఇక బయలుదేరాం టిఫిన్ చేసి. ఇవాళ డైరెక్ట్ వీఆర్ ప్లానింగ్ టు గో టు ఢిల్లీ క్రాస్ అయిపోదాం అనుకుంటున్నాం. ఎక్కడి వరకు వెళ్తాం చూడాలి. నిన్న ఆగ్రా చూడాల్సింది. ఆగ్రా అయితే నిన్న డే 3 24th కదా. నిన్న 24th ఆగ్రా చూడాల్సింది. ఆగ్రా చూడాల్సింది కుదరలేదు, చూడటం. రిటర్న్లో ప్లాన్ చేస్తున్నాం. మా XUV 300 పుణ్యమా అని ఆగ్రా మిస్ అయింది. రిటర్న్లో ఆగ్రా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు చూపిస్తూ ఉండండి మా XUV 300 పరిస్థితి ఎట్లా పోతున్నాం మా వాళ్ళు. ముందు ట్రక్ పోవట్లేదు, ట్రక్కుని కాలుతో నెడుతున్నారు ఇక్కడ. ఇది చూడండి, మామూలుగా మనకాడ బండిని ఎట్టు పోదానికి అబ్బా అంటారు కదా. 11:45 టైము. వాతావరణం ఒక్కసారి చూడండి.
పేపర్ గ్లాసులు. ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాం, చెక్కిపోతుంది స్పీడ్. నో స్టాపింగ్ ఆన్ ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పి బోర్డులు ఉన్నాయా? ఉన్నాయి, అసలు ఆపడం లేదు ఎక్కడ. మొత్తం పోలీస్ జీపులే ఉన్నాయి ఇక్కడ. పోలీస్ జీపులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎట్లున్నాయి అనుకుంటారు పోలీసు వాళ్ళు. అప్పుడు కెమెరా ఆన్ చేద్దాం అనుకున్నా, కుదరలా అసలు. గుంపులు ఎట్లున్నారు, ఎంతమంది ఉన్నారు ఏంద్రా? 20-30 జీబులు ఉన్నాయి. పోలీస్ జీబులు, వ్యాన్లు అన్ని పోలీసు బెటాలియనే ఉంది. అసలు ఈ రోడ్డుకి దిగటం అనేది ఉండదట్టుందిగా. దిగటం లేదు, ఎక్కడమే. దిగటం లేదు, ఎక్కడమే. ఆకలి అవుతుంది బాగా. మీరు అక్కడే ఆపి తిందామంటే మీరు చిన్న పట్టుకో, ప్లేస్ దొరకలే మాకు అనుకున్న కాడ నుంచి. యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నారు. చేసినాం. లారీలలో నీకేం పని? మావాడు లారీలో స్పీడ్ చూడండి, మావాడు 120. అరే అవి ఉంటాయేమో ఇక్కడ చెక్ అయ్యి స్పీడ్ లిమిట్. వాడు ఫోటోలు తీసి ఇంటికి పంపిస్తాడు అన్ని. అట్లే మన బండి మీద చీకట్లో కాదు, వీళ్ళు డైరెక్ట్ ఫిజికల్ గా మనకు ఫైన్ ఎత్తేనే. ఇది ఇప్పుడు మన స్టేట్ కాదు కదా, వీళ్ళు మనకు ఫైన్లు వేయలేరు. కెమెరా ఉంది ఇక్కడ, కెమెరా ఉంది. బట్ ఏంటంటే నీకు డైరెక్ట్ బిల్ రాదు. ఇది ఓన్లీ ఏమంటారు అంటే ఈ స్టేట్ లో తిరిగే వెహికల్స్ ఉంటాయి చూసిన వీళ్ళ వరకు. ఇది రికార్డ్ చేయగా చెప్పు. నేను చెప్పను. చెప్పు అసలు చెప్పులే. కానీ వాళ్ళ వరకేనా, మనకు లేదు ఆప్షన్? ఓన్లీ వాళ్ళ వరకే ఫైన్. అదే ఇది 12 లేదుగా ఇక్కడ ఎవరు. ఫిజికల్ గా పట్టుకుంటే తప్ప పోలీసు వాడు డైరెక్ట్ గా వాడు మనకు ఫైన్ వేయలేడు. అంతే. ఇక వేరే స్టేట్ లో ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ బిల్ పోదు. ఇప్పుడు అంతే. అదే ఆర్టీఎం వాలెట్ ఓపెన్ చేస్తావు. అవును, మన చలాన్స్ ఓపెన్ చేస్తే నువ్వు ఆంధ్రాలో ఏమంటారు యాడో సిగ్నల్ జంప్ కొడతావు. ఆంధ్రాలో సిగ్నల్ జంప్ కొట్టింది వచ్చిందా నీకు? అట్లా 2 కిలోమీటర్ 3 కిలోమీటర్కు బ్యాచ్ ఉందిరా. పోనీ అర్థమైందిలే. డబ్బులేనేమో, ఫాస్ట్ ట్యాగ్ ఉండదేమో. కార్లైన్ ఫాస్ట్ ట్యాగ్ ఎందుకు ఉండదు? ఎప్పుడే గుడారాలు కట్టుకునే ఉన్నారు వీళ్ళు కూడా. ఎప్పుడే సెక్యూరిటీ మనం ఒకటి రేపని కాదు, మనం దేశ రాజధానికి వచ్చినాం అబ్బా. ఎట్లుంటుంది దేశ రాజధాని? ఢిల్లీ పోలీస్ అటు పోతే మోతారు. సపరేట్ వింగ్ అది. ఢిల్లీ పోలీస్ వేరే, అది సపరేట్. అది దానికి సపరేట్ నోటిఫికేషన్ కూడా పడింది ఢిల్లీ పోలీస్ అని. మనం ఎవడైనా పెట్టుకో. సెంట్రల్ 2 వీలర్స్ కూడా ఉంది చూడు, టోల్ గేట్ అక్కడ ఉంది చూడు పైన. 2 వీలర్స్ అండి రాత్రి. వాడు పక్కకు కూడా ఇంకొకటి వస్తాడు. ఏంది ఇట్టిరికిత్తాలి బండి మనలో. TS07 అట అయ్యా, హైదరాబాద్ బండి. పంజాబ్ హైదరాబాద్ దిగదు. అడుగు దించు, ఫాస్ట్ ట్యాగ్ ఉందా లేదా అడుగు. ఫాస్ట్ ట్యాగ్ ఉంది. ఫాస్ట్ ట్యాగ్ నయ్యే, ఫాస్ట్ ఫాస్ట్ ట్యాగ్ లేదట. ఎందుకు? ఇగో పైన ఉన్నాయి చూడు ప్యాడ్లు ఉన్నాయి, వాళ్ళు పెట్టలే. ఇక్కడ నైట్రోజన్ గ్యాస్ ఫర్ టైర్స్ అవైలబుల్ అట్ వర్క్ షాప్ అట. మెత్తగా పోదాం బండి. అమ్మా మధ్యలో పెట్టాను ముందు. ఆడ పార్కింగ్ బోర్డు ఉంది చూడు, నో పార్కింగ్ అని. ఎందుకు చెప్పు, ఆ ప్రశాంతంగా ఉంది హాయిగా. ఆకలి ఎప్పుడు నా జీవితంలో కూడా దాన్ని అంటే రివర్స్ మన బండి. హైదరాబాద్ బండి బోట్లే TS07 అక్కడ ఆగిలే. ఎక్స్ప్రెస్ హైవే దగ్గర రెస్టారెంట్లో ఆగాము. ఎక్స్ప్రెస్ హైవే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ప్రైసెస్ ఎట్లున్నాయంటే
ఒక మసాలా దోశ వచ్చేసి 148 రూపీస్, 154 రూపీస్ అనుకుంటా. అది ప్రైస్ మనకి. అందరూ అనుకోవచ్చు స్పెట్స్ ఎందుకు పెట్టుకుంటారు నేను. అంత కూల్ క్లైమేట్ నా కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి, కారిపోతున్నాయి నీళ్ళు. ఏసీ తగిలితే నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయని స్పెట్స్ పెట్టుకుంటాను, అంతేగాని ఇదే షో కాదు. అదే అనుకుంటారు స్పెట్స్ పెట్టుకొని మాట్లాడుతాను షో అనుకుంటారు, షోకి ఏం కాదు. ఏసీ కళ్ళు తగిలితే అసలు ఇక్కడ చల్ల క్లైమేట్ కళ్ళు తిరగలేకపోతుంది, స్పెట్స్ ఉంటుందో తెలుస్తుంది. నేను ఒక్కనే కాదు, ఇక్కడ చాలామంది అందరూ స్పెట్స్ పెట్టుకుని తిరుగుతారు. వచ్చేసి ఇప్పుడు మసాలా దోశ చెప్పుకున్నాం, తినేసి వెళ్దామని. ఇవాళ ఫుడ్ ప్రిపేర్ చేసుకునే పరిస్థితి లేదు. మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నాడు, అభి అని దుబాయ్. నేను పక్క వచ్చి బ్లాగ్ చేస్తానని చెప్పాను. అదిపోయింది ప్లేస్ మాత్రం. ఇక్కడ సైడ్లకి హీటర్స్ ఉన్నాయి, ఇక్కడ మన దగ్గర ఏసీలు ఉంటాయి కదా, ఇక్కడ హీటర్స్ ఉన్నాయి హీట్ అవ్వడానికి. బయట అసలు నిలబడలేని పరిస్థితి, ఇక్కడ కూర్చొని అట్లా ఉంది. పిలిచారు, వచ్చినట్టుంది, వెళ్తున్నాను. స్పిన్ గో ఫుడ్స్ అంట, కానీ మస్తు. నీకు అవి టేస్ట్ ఎట్లుంది? బాగాలేదా? మనం తినలేమా? 155 రూపీస్ వేస్టా? చూద్దాం. ఈ ప్లేట్ సింగిల్ యూజే, ప్లేట్ సింగిల్ యూజే. అది చూపించిన పేపర్ ప్లేట్. అదే ఇట్లాంటివన్నీ పెట్టి డబ్బులు అట్లా కాదు, వీళ్ళకి టెండర్ ఎక్కువ ఉంటుంది కదా ప్రైస్. ఇది అర్థమైందా? మరి ఇక్కడ నీకు ఒకే హోటల్ పార్కింగ్ ఛార్జ్ కూడా దీంట్లో వస్తుంది. పార్కింగ్ ఛార్జ్ కూడా అన్నీ వేస్తారు. టాయిలెట్స్ ఆడుకుంటూ అన్నీ ఉంటాయి కదా. నార్త్ ఇండియన్ స్టైల్ పక్క. ఈ తెల్ల చట్నీ ఏంటది? కొబ్బరి అన్నీ కలిపేసారు. అదే తీయదు వచ్చింది. అదే ఎట్లుందిరా? సరిపోయిందా మరి? పోనీ క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు. बिस्किट पैकेट दे दो भाई, 2 बिस्किट पैकेट दो भाई, यूनिबिक का 2 बिस्किट पैकेट दे दो. वो एक दो. ఎక్స్ప్రెస్ ఎక్కినాం కానీ ప్రైస్ ఎక్కువ ఉన్నా పర్లేదులే, నో ఇష్యూస్లే. కానీ మరి ఇక్కడ వీళ్ళకి క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు, అసలు అర్థం కావట్లేదు మనకి. చూద్దాం అసలు ఏందో పరిస్థితి. వీళ్ళందరూ బలిగాదానికే వస్తారు ఇక్కడికి. టాయిలెట్స్ యూజ్ చేసుకోవడానికి అసలు గవర్నమెంట్ బస్సు కూడా ఉంది ఇక్కడ. www.upsrtc.com. మా కార్ ఎక్కడుంది? అక్కడ పెట్టినాం మేము. వెనక మా వాళ్ళు చూడండి, మా అభిబాబుని మొత్తం దుప్పట్లో మునిగిపోయాడు. ఓయ్యా మనాలి రాకముందే ఇట్లా. ఈ చలికి అలవాటే అడిగి పోయిన తర్వాత అలవాటు అయింది. ఏనా దుబాయ్ కార్లో చూడండి ఒకసారి ఇట్లా
మొత్తం ఏం లేదు మొత్తం టైం ఎంత అయిందో చెప్పు. టైం ఇప్పుడు మధ్యాహ్నం చూపి వాళ్ళకి టైం ఏమంటారంటే టైం నంబరు 12:49. ఏది నైట్ కాదు పట్టపగలు 12:49 ఇది అంటే 1 గంట అవుతుంది ఇక 10 to 1. ఏంది ఇది అర్థమే కావట్లే. ఈ పోలీసు వాళ్ళు ఇంకా పోలీసు వాళ్ళకి దండం పెట్టాలయ్యా. యూనిఫామ్ వేసుకునే ఉన్నారు అవి. లోపల గట్టర్లు ఉంటాయి, లోపల ఉంటాయా? లోపల కాదు, పైనే కాదు. అవి ఉంటాయంటే థర్మల్స్ ఉంటాయి లోపల. అర్జెంట్ థర్మల్స్ కొనుక్కోవాలి మనం ఢిల్లీ దాటంగానే. ఇక్కడ 127 120 అయింది. అవుతుంది అట్లా ఇట్లా ఇట్లా ఇట్లా. Exit the roundabout. Continue for 1.5 kilometers. సరే సరే మంచిది. ఈ గూగుల్తో నమ్ముకుని వచ్చిండే కానీ ఎక్స్ప్రెస్ హైవే దిగినాం. ఇప్పుడు లైట్గా సూర్యుడు వస్తాడు. సూర్యుడే పాట ఉంటుందిగా, పాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. సంతోషంగా ఉందని చెప్పు సూర్యుడిని చూడటం. అన్నా సంతోషంగా ఉందా సూర్యుడిని చూడటం వల్ల? వెరీ హ్యాపీ. అంటే వీళ్ళకి రోజు ఇట్లా వస్తుంది ఎండ. వామ్మో ఇట్టయితే కష్టమే పాపం వీళ్ళు. ఎంతసేపు ఉంటాడు అట్లా వచ్చి? బట్టలు అంటే ఎడుగుతారా ఇక అందుకే పొల్యూషన్ అంతా. బట్టలు కూడా ఎలక్ట్రిషనే, ఎలక్ట్రికల్గా మన వాషింగ్ మిషన్లో డ్రై చేసుకోవటమే. ఇప్పుడు మనం ఇంట్లో వాషింగ్ మిషన్లో ఉతికినా ఏం చేస్తాం? మళ్ళీ మా పైన వేసుకో. In 600 meters at the roundabout, take the first exit. నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. బుద్ధ సర్క్యూట్ కూడా ఇటే కదా? ఇప్పుడే ఢిల్లీ ఓవరాల్ క్రాస్ అవుతున్నాం. ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఎండ 2 o'clock అట్లా. కొంచెం మంచిగా ఉంది. ఇప్పుడే మొత్తం షటర్స్ అన్ని తీసేసి ఇప్పుడు ఏసీ వేసుకున్నాం కార్లో. ఇంకా మా ఇద్దరు మాత్రం స్లీప్లో ఉన్నారు. మాడు నేను నాన్ స్టాప్ వాయించడు. మొత్తం చెకింగ్ అబ్బా. షాపులు చెకింగ్. వాళ్ళు సాయంత్రం లేకపోతే ఒక రోజు ఆగి వచ్చేటోళ్ళు కూడా ఉంటారు వెనక. వాళ్ళు నడపలేరు బండి, నడపలేరు వాళ్ళు బండి. పక్కన పోలేరు. ఇంటర్కాల్లో మాట్లాడుకుంటూ కొట్టేస్తూనే ఉంటారు బండి. ఇప్పుడు నేను 1 కిలోమీటర్ దాకా నడపగలుగుతాను అనుకో, వాడు అక్కడ దాకా పోయి ఆగిపోతారు. ఇక తర్వాత నా వాళ్ళు కాదు, నేను రేపు మార్నింగ్ బయలుదేరుతున్నా అంతే. We found a faster route via Kumashpur Road, which saves 5 minutes. If you prefer to stay on the current route, tap no. Thanks. ఓకే బేబీ. బాగొచ్చట్టుంది. పోతున్నాయి పోనీరా. ఏది స్ట్రైట్ గా మెయిన్ రోడ్డుకి దింపేనా? దింపు పోనీ వెళ్ళమ్మట పోనీ. వాళ్ళు ఎమ్మడి పోనీ, లోకల్ వాళ్ళు పోనీ చూద్దాం. లేకపోతే వెనక్కొద్దాం, ట్రాఫిక్ జామ్ ఉంది ముందు. ట్రాఫిక్ జామ్ అయితే ఆఫ్ రోడింగ్ చేస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయింది ఆఫ్ రోడింగ్ మంది. ఇప్పుడు తగులుద్ది కన్ఫామ్. నేను స్టూడియో ఎఫ్ఎక్స్ పీసీఓ అట. అబ్బా ఎస్టీడీ ఎఫ్ఎక్స్ పీసీఓ అదే ఎస్టీడీ ఐఎస్డి అని ఉండే ఇదివరకు. ఫ్యాక్స్ పీసీఓ. ఓహో మామూలు లేదు ఆఫ్ రోడింగ్. ఓ మరి బండి పని చేస్తుందయ్యా ఈజీగా, నో ప్రాబ్లం. అసలు మామూలు నడిపేవాడు నడిపితే తగలదు అంతేలే. कितना है जामुन? कितना भाई? 100 रुपए. कितने आते? हाँ 1 केजी केजी को कितने आते? 3 भी 4 भी 2 किलो का भी था ही। वो 2 किलो है? 2 सेट देंगे समझे मोटे वाले। एक खा सकते हैं? हाँ जी 2 खाओ सर जी। थैंक यू. हाफ केजी डाल ले लेने को। इसको चिन्ह नमक लगाना काट। हाँ नमक लगाना। हाफ के जी दे दो. 2 पीस डाल छोटे वाले। हाँ छोटा वाला 2 दो। 2 डाल दो. हाँ मैं ठीक हूँ मैं खट्टा मीठा होता है जी। मीठा कब ने क्या मीठा वाला होता है यही है।
ఇది స్వీటు. చూడు ఎట్టున్నాయో, వీళ్ళు చూడు ఎట్టుంది మొత్తం లోపల. మొక్కలు చూసినవా కనబడకుండా మా ఇల్లు చూడు. లెఫ్ట్ 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 ముస్లిం ఆనవాయితీ ఉంటది అబ్బా. లెఫ్ట్ ఒరే ఒరే ఒకటి చూడు బయట మూన్ సాబు. లెఫ్ట్. ఇప్పుడు చూసిలే బొచ్చానన్నావుగా. ఈడు డిజిటల్ గా ఉండదు ఇంకా ఆడ కూడా అదే ఇంకా పెద్దగా ఉంది ఆడది. రోడ్డు చూడు ఇక్కడ ఇంకా పెద్దగా ఉందా. అది మా ఓ బొక్క ఎత్తరేమో అడుగు. రాజాది రాజా ఎట్టుంది ఇల్లు ఇది? చూడు ఇల్లు లోపల చూడు మా అట్టుందో పోయింది. డాడీ దానికి కోట్లు ఉంటాయి. అవును వాడు అంత హాయిగా ఫ్రీ కూర్చొని అంటే ఆ ఇల్లు కూడా చూసిన కోట అది. రోడ్డు చూడు రోడ్డు ఏం వేసారు చూసినావా? చూసినా వాళ్ళు చూడు ఇక్కడ కూడా ఉంది. రోడ్డు ప్యాకెట్ ఆడుతున్నారు వాళ్ళు. లైవ్ డైరెక్ట్ రోడ్డు మీదే. ఇక్కడ నుంచి ఆగా ఎట్టు చూద్దాం. రైట్ కొట్టు. రైట్ పంజాబ్ అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది పంజాబా? పంజాబ్ కాదు హర్యానా. రాలే. హర్యానా. హర్యానా ఓకే. సేమ్ స్టైల్లో ఉంటాయి పంజాబ్లో కూడా, కొంచెం వెరైటీ అంతా. మరి పొలాలు ఊరు పొలాలు ఎకరాలు ఉన్నాయిగా. వీళ్ళందరూ చికాకు చేద్దాం రెడీగా ఉన్నారు. Continue on National Highway 44 for 1.5 kilometers. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి నాని. ఓకే ఓకే ఇటు పోయి ఢిల్లీ. తెలుసు అదే మళ్ళీ వచ్చిన రోడ్డుకి మళ్ళీ వెనక్కి తిప్పుతుంది అనుకుంటున్నాను నేను. ఢిల్లీ క్రాస్ అయ్యాం. హర్యానా క్రాస్ అవుతున్నాం. ఇప్పుడు NH44కి ఎంటర్ అయ్యాం. ఈ రేపు January 26th అని నెక్స్ట్ ఇయర్ దాన్ని ఏమంటారు మన ఫార్మర్స్ స్ట్రైక్ జరుగుతుంది కదా. ఓ బస్సు ఈ దాబానేనా డాడీ? ఇదేనా? ఈ దబాలో ఉన్నావా? వీడియో తీసా. ఆకలితుందా మళ్ళీ ఇప్పుడు ఏలమారి చేయమ్మా. ఆకలి నాకు కూడా అయింది, ఆల్రెడీ అయితేనే ఉంది. కష్టంగా అంబాలా వచ్చాం. థర్మల్స్ కొనడానికి చూస్తున్నాం. సెర్చింగ్ ఫర్ షాప్స్. తిప్పి పెట్టానా ఇప్పుడే తీసుకున్నాను నేను ఈ కోట్, లాంగ్ కోట్. వీడియో బ్లాగింగ్. ఇప్పుడు ఈ కోట్ తీసుకున్నాను. అందులో షాప్కి వచ్చాం. వాట్స్ యువర్ నేమ్? ముస్కాన్. వన్స్ సే హాయ్. ఇక థర్మల్స్ కొంటాను లోపల. మళ్ళీ చేస్తుండు. हे वेयर आर माय थर्मल्स मैन? मेरा साइज है ये वाला है। ऊपर दूसरा नंबर नीचे वाला। आप नोड वाली रोड पे चढ़ो, नोड सीधा खरड़ होके आपका 40 किलोमीटर का फर्क पड़ जाएगा। सीधा आप खरड़ निकलोगे, चंडीगढ़ नहीं जाना पड़ेगा, चंडीगढ़ जाने वाली पड़ेगा। इधर से जाए तो रोड చూపిస్తున్నా 40 కిలోమీటర్స్ తక్కువ అంట. क्योंकि इधर तो बत्तियां बहुत हैं, इधर कोई रेड लाइट के बीच में सड़कें भी बहुत चौड़ी है। रोड अच्छा ही रहता है ऐसे? इधर से अच्छा रोड अच्छा रहता? हाँ हमें इस टूर को पूरा रिकॉर्ड कर रहे हैं। अच्छा जी हाँ ऐसे आता कितने का कैमरा ये? 50,000। उनको हाँ भाई और Hi, एक bro. piece है ऐसा वाला व्हाट्स नेम? अनिल गुप्ता। अनिल गुप्ता सर फ्रॉम अंबाल। अंबाल।
गाँव नहीं है जी, ये शहर है अम्बाला सिटी। अंबाला सिटी। हाँ, गाँव यहाँ से 5 किलोमीटर पे है। अंबाला सिटी है, गाँव सिटी है। ओके ओके सर। स्टेट हरियाणा ओके और डिस्ट्रिक्ट अम्बाला ही। हरियाणा स्टेट में है वहाँ पे। फिर आप जाओगे यहाँ से पंजाब स्टेट में, ओके। पंजाब से जाओगे फिर HP हिमाचल में। हिमाचल। पंजाब कितनी दूर रहता है? ये 5-10 किलोमीटर में पंजाब है। पंजाब आ यहाँ जाता है, से। ओके ओके अम्बाला और पंजाब एक ही है जी, यहाँ मिक्स। ఓకే ఓకే ఇప్పుడే ఇక్కడ అంబాలా సిటీలో కోట్ తీసుకున్నాను. ఫుల్ కోట్, గ్లౌజెస్, థర్మల్స్ నేను తీసుకున్నాను. క్యాబ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు వీళ్ళు. ముస్కాన్ చెప్పింది. అయితే నువ్వేం తీసుకున్నావురా? థర్మల్ తీసుకో లోపల. అంతే. कैप, सब कुछ। అది మామూలు ఇంకా రావట్లేదు లోపల షాప్లో ఉండి. షాప్ చిన్నగా ఉంది కానీ హోల్సేల్ ఉన్నాయి ఇక్కడ ప్రైసెస్. బయట అయితే ఏమో రేట్లు ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి రేట్లు. అలాగే ఇక్కడ తీసుకున్నాం. కారు ఇక్కడ ఆపాం మధ్యలో. టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. మా వాళ్ళు ఇక్కడ బస్ స్టాప్ ఉంది, ఇక్కడ పర్మిషన్ తీసుకొని మా వాళ్ళు కుకింగ్ స్టార్ట్ చేశారు. మంచి బగారా రైస్ చేస్తుండ్రు. అభి అండి వెజిటేబుల్ బిర్యానీ. ఎవరెవరు? మా ఫిలిప్స్ ఆధ్వర్యంలో వెజిటేబుల్ బిర్యానీ నడుస్తుంది. బగారా రైస్ చేసి అందులో మన వెనక మన TUV 300 ఇస్ కమింగ్. వచ్చేసారు వాళ్ళు. ఇంకో 10 kilometers దూరంలో ఉన్నారా. వాళ్ళు రాగానే తినేసి బయలుదేరుతాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ మనాలి. పంజాబ్ ఎంటర్ అయ్యమని చెప్పావా? పంజాబ్ ఎంటర్ అయ్యాను చెప్పిన ఇక మనం వెళ్ళేసి ఇక మనాలి రేపు మార్నింగ్ మనాలిలో ఎంటర్ అయ్యి గుడ్ మార్నింగ్ మనాలిలో చెప్దాం. రియల్ అడ్వెంచర్ స్టార్ట్స్. ఓకే, మేము అన్ని కొనుక్కున్నాం కదా. అయినా వెహికల్ చూడండి ఎట్లా వెళ్తున్నాయో. ఫాగ్ కొంచెం తక్కువ ఉంది నిన్నటి కంటే. ఇక్కడ తక్కువ అంటే ఆగ్రాలో పొల్యూషన్ ఫాగ్, అది ఇక్కడ న్యాచురల్ ఫాగ్ ఉంది. మంచిగా ఉంది ఇక్కడ, సూపర్ ఉంది. మనకి కొన్ని వెజిటేబుల్స్ దొరికినాయి. ఓకే, దాంతో ఏదో ప్రయోగం వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాం. ఓకే, మనలాగా ఆలుగడ్డలు అవి దొరకలే ఇక్కడ. ఇక్కడ మనం ఒక ఆయన పర్మిషన్ అడిగితే ఏం చెప్పిండ చెప్పు. వాడు బాగా చెప్తాడు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పిందా నచ్చింది అంటే వాడికే సరిగ్గా చెప్పిండు. వాడైతే మంచిగా చెప్తాడు. నువ్వు నాకు చెప్పింది చెప్పు. ఏమన్నాడు చెప్పు. పర్మిషన్ అడిగితే ఇక్కడ వండుకోవచ్చా అని అడిగితే ఏమన్నాడు? వండుకోవచ్చా, ఇక్కడ ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఏంటి, ప్లేస్ సేఫ్ అయినా అడిగితే మీరు ఇంక ఇబ్బంది పడతారని చెప్పి ఇంకెవరన్నా హెల్ప్ చేస్తారు కానీ ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. చెక్కింగ్ ఇబ్బంది పెట్టడం ఇట్లాంటిది. అసలు మీరు ఇంకా వండుకొని ఇబ్బంది పడుతున్నారని నా ఫీలింగ్. గురుద్వారాలు ఉన్నాయి దారి పొడుగున, మీరు ఎక్కడ ఆపినా మీకు అన్నం పెడతారు అని చెప్పి చెప్పారు. అవునా? అది అందుకే పంజాబ్ అంటారు దాన్ని. కిసాన్ కా ఘావ్, కడుపు నింపేటోళ్ళ ఊరు అది.